గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఇప్పుడు సీరియల్ నెంబర్స్ షార్ట్ కట్స్ చూద్దామండి. ఒకటి ఫస్ట్ వే 1 2 ఇలా చేసుకొని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసుకున్నామండి. ఇట్లా వచ్చేస్తాయి. ఓకే, డిలీట్ చేస్తున్నాను. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇంకొక వే 1 నెంబర్ పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు ఈ 1 నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీదున్న సెల్ A5 సెలెక్ట్ చేసుకొని +1 అంటే దీని అర్థం ఏంటంటే ఇక A5లో ఒకటి ఉంది. 1 నెంబర్కి ఇంకో నెంబర్ యాడ్ చేస్తున్నాం. 1 + 1 2. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇట్లా డ్రాగ్ చేసాం. ఇక్కడ ఏంటంటే A6లో ఏముంది? 2 నెంబర్ ఉంది. 2కి 1 యాడ్ అయితే 3. అలా కంటిన్యూగా డ్రాగ్ చేసుకుంటా పోతే ఈ నెంబర్కి 31 నెంబర్కి ఇట్లా చేస్తే 31 నెంబర్కి ప్లస్ యాడ్ అవుతుంది, అంటే 32 అవుతుంది. ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఇలా ఇట్లా అయితే యాడ్ చేసుకుంటా పోతే ఎంతైనా సరే లాక్కుంటా పోతే మనం ఎండ్ అయ్యే వరకు కూడా సీరియల్ నెంబర్ వస్తూనే ఉంటాయి. ఇది ఫార్ములా అండి, అంటే మ్యాథమెటికల్ ఫార్ములా. ఇప్పుడు సపోజ్ ఒకటి కాకుండా ఇక్కడ 1001 ఇచ్చామనుకోండి. 1001 ఇస్తే దానికి 1 కలిపితే ఏమవుతుంది? 1002 అవుతుంది. 1002. ఇప్పుడు 500 ఇచ్చామనుకోండి, 501 ఇచ్చామనుకోండి. ఇక్కడ కింద ఏమవుతుంది? 502 అవుతుంది. ఇది ఇలా ఎప్పుడంటప్పుడు సీరియల్ నెంబర్స్ ఈ ఫార్ములా ద్వారా మార్చుకోవచ్చు. సబ్ టోటల్స్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ అక్కడ ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ 1 కొట్టి మళ్ళీ డ్రాగ్ చేయడం కంటే అక్కడ సీరియల్ నెంబర్ 1 ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పేజ్ ఎండ్ అయ్యేటప్పటికి మళ్ళీ 1 1 1 1 ఇచ్చేసుకుంటే స్కిప్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఇది కాకుండా ఇంకో ఫార్ములా ఉందండి, ఇది డిలీట్ చేస్తున్నాను. ఇంకో ఫార్ములా ఏంటంటే 1. ఇలా మనం ఇవన్నీ టైప్ చేసి డ్రాగ్ చేసుకుంటా పోతాం. డ్రాగ్ చేసుకుంటా పోయి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ఆటోఫిల్ ఆప్షన్. ఇది ఆటోఫిల్ ఆప్షన్ని నొక్కి పట్టుకుంటే ఇక్కడ ఫిల్ సిరీస్ అని వస్తుంది. ఈ ఫిల్ సిరీస్ని క్లిక్ చేయండి. వచ్చాయండి, ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 వచ్చాయి. ఇట్లా మళ్ళీ డ్రాగ్ చేస్తా పోతే 7 8, మళ్ళీ డ్రాగ్ చేస్తా పోతే 7 8. ఇలా ఈ 3 రకాలుగా సీరియల్ నెంబర్స్ని మనం టైప్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.